ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా ఉపా చట్టం మీద పెద్ద చర్చ జరుగుతుంది. చాలామందికి ఉపా చట్టం గురించి తెలియకుండానే ఉపా చట్టం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యూట్యూబర్ రావణ్ ఉపా చట్టం కింద అరెస్ట్ చేయబడ్డాక నిన్న ఈ చట్టం మీద చర్చ జరుగుతూ ఉంది. అందుకని ఈ వీడియోలో ఉపా చట్టం యొక్క సారాంశాన్ని క్లుప్తంగా ప్రేక్షకులకి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఉపా యుఏపిఏ ఉపా చట్టం అనగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. మళ్ళీ చెప్తున్నాను, యుఏపిఏ ఉపా అనగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ అంటే చట్ట వ్యతిరేక యాక్టివిటీస్ కార్యకలాపాల నిరోధక చట్టం. తెలుగులో చెప్పాలంటే అది చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. ఈ చట్టం 1967లో చేయబడింది. తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి, వాటి గురించి చెప్తాను. ఈ చట్టం యొక్క సారాంశం ఏంటంటే భారతదేశ సమగ్రతకి సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్యకలాపాలని ఎదుర్కోవటం, భారతదేశ సమగ్రతకి సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించేటటువంటి సంస్థల్ని నిషేధించటం, ఇది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2019లో ఈ చట్టానికి ఒక సవరణ చేసి కేవలం సంస్థలే కాదు, వ్యక్తులను కూడా టెర్రరిస్టులుగా ప్రకటించవచ్చు, వ్యక్తులను కూడా తీవ్రవాదులుగా ప్రకటించవచ్చు అని ఒక పెద్ద సవరణ చేశారు. ఈ చట్టం కింద కనుక అరెస్టు చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఈ చట్ట ప్రకారం అరెస్ట్ అయిన వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే కాదు ఎన్ఐఏ కూడా విచారణ చేయొచ్చు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని ఉంది, అది కూడా విచారణ చేయొచ్చు. ఈ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఛార్జ్ షీట్ లేకుండా 180 రోజులు నిర్బంధంలో ఉంచవచ్చు. ముందు ఎంత ప్రధానమైన అంశం మీరు చూడండి, ఎంత దారుణమైన అంశం, ప్రధానమైన అంశం కూడా కాదు. అట్లాగే ఈ చట్టంలో బెయిల్ రావడం అంత తేలికైనటువంటి విషయం కాదు, ఇది కూడా మనం గుర్తించాల్సినటువంటి అంశం. 2014-2024 మధ్య, అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014-2024 మధ్య ఉపా చట్టం కింద 19,868 మంది అరెస్ట్ అయ్యారు. అంటే గుంపులుగా అరెస్ట్ చేయబడ్డారు. 19,868 మంది ఉపా చట్టం కింద అరెస్ట్ చేయబడ్డారు. వీళ్ళలో చాలామంది విచారణ లేకుండా అలా మగ్గుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైన పాయింట్, జాగ్రత్తగా వినాలి మీరు. 2019-2023 మధ్య ఆ 4 ఏళ్లలో ఉపా చట్టం కింద 10,440 మంది అరెస్ట్ చేయబడ్డారు. వీళ్ళల్లో 335 మంది మాత్రమే శిక్షలు పడినాయి. అంటే ఏళ్ల తరబడి జైళ్లలో బెయిల్ లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2020 ఫిబ్రవరిలో సిఏఏ నిరసనలు జరిగినాయి, మీకు తెలుసు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంలో నిరసనలు జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది అరెస్ట్ చేయబడ్డారు ఈ చట్టం కింద, ఉపా చట్టం కింద. ఉమర్ ఖలీద్, మీరు అందరూ కూడా ఆయన పేరు విని ఉంటారు. ఉమర్ ఖలీద్తో పాటు మరో 17 మంది స్టూడెంట్స్ అరెస్ట్ చేయబడ్డారు. అంటే ఎన్నేళ్ళు? 2020 అంటే 6 ఏళ్ళు. 6 ఏళ్ల నుంచి వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఈ రోజుకి బెయిల్ లేదు. ఉమర్ ఖలీద్ అనేక సార్లు బెయిల్కి అప్లై చేశారు. అందుకని ఉపా చట్టం ప్రజాస్వామ్య హక్కులు, ప్రాథమిక హక్కులు అణిచివేయటంలో అతి దారుణమైనటువంటి చట్టం అది. ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తారు. ఇటువంటి చట్టాలు చాలా వచ్చినాయి భారతదేశంలో. మీకు ఉదాహరణకు 2 చట్టాలు చెప్తాను. పోటా అనే చట్టం చేశారు ఆ ఉగ్రవాదం పెరిగినప్పుడు. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్, అంటే ఉగ్రవాదాన్ని నిరోధించే చట్టం అని చేశారు. టాడా అని చట్టం చేశారు, TADA, టాడా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ డిజరప్టివ్ యాక్ట్, అంటే టెర్రరిస్టు చర్యల్ని అరికట్టే యాక్ట్. ఈ రెండు చట్టాలు కూడా తర్వాత రద్దు చేయబడినాయి. కారణం ఏంటంటే ఈ 2 చట్టాల కింద అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టబడిన వాళ్ళల్లో 99% అమాయకులు. వాళ్ళు రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఈ టాడా పోటా కింద జైల్లో పెట్టారని చెప్పేసి
భావించి ఆ తర్వాత ఆ చట్టాలని రద్దు చేశారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చట్టాలు ఖచ్చితంగా దుర్వినియోగం అవుతాయి. రాజకీయ పగసాధింపు ధోరణికి దీన్ని ఆధారంగా చేసుకుంటారు ఇటువంటి చట్టాలని. ఉపా చట్టం కూడా అటువంటి చట్టమే. అందుకని ఉపా చట్టాన్ని, దాని యొక్క ప్రమాదాన్ని, అది ప్రజాస్వామ్య హక్కులు హరించడాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుతూ, ఉపా చట్టం లాంటి చట్టాన్ని మనం వ్యతిరేకించాలి ప్రజాస్వామ్యం. అది ఎంత దుర్మార్గం అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఆ చట్టమే దుర్మార్గమైంది, దాన్ని మనం వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకించినప్పుడే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలియచేస్తూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.